రే ఆగండ్రా. నన్నేమైనా చేసుకో, కానీ నిజం చెప్పి మా వాళ్ళందరినీ కాపాడవయ్యా. వాళ్ళని కాపాడాల్సిన కర్మ నాకేం పట్టిందిరా? నన్ను కొట్టేటప్పుడు ఆనందంగా చూస్తూ నుంచున్నారుగా. చావని. ఓయ్, నువ్వు నిజంగానే ప్రజలకి మంచి చేయాలి అనుకుంటే తిరిగిరా, కథని ముగించేసాయి. ఆ కథంతా ఎప్పుడో ముగిసిపోయింది. ఇంకా ఒక్కడు కూడా రాడు మిమ్మల్ని కాపాడడానికి. కథ ఇంకా ముగిసిపోలేదురా. మిస్ అయ్యాడ్రా. రేయ్, ఇంకేం చూస్తున్నారా? బోర్డు తిప్పండి, వెళ్ళి పడబోయే బిల్డింగ్ ని చూద్దాం. రేయ్ రండ్రా. లాగు. ధైర్యమే జయం. సముద్ర గర్భాన మట్టిని చీల్చుకుంటూ పైకొచ్చింది ఆ లంగరు. కడలిలోన ఉప్పెన మెరుపుల ఆకర్షణ ఇది నా కథ తెలుసునా కింద మీద కలిసిన కడలిలోన ఉప్పెన మెరుపుల ఆకర్షణ ఇది నా కథ తెలుసునా కింద మీద తడిసిన
ఏంది ఇప్పుడు కొట్టండి రా. సారీ తమ్ముడు, చెవులు మూసేస్తే వినబడదు అనుకున్నాను తమ్ముడు. నీళ్లలోకి మాత్రం తోసేకు, నాకేది రా తమ్ముడు. నువ్వేదో మాట్లాడుతున్నావో తెలుస్తోంది, కానీ ఏం మాట్లాడుతున్నావో తెలియట్లా. నాకు వాడి మాటలు మాత్రమే వినిపిస్తాయి. లక్ష్మక్క అన్న తలుపుతీరు అన్న. లక్ష్మక్క అక్క అక్క, ఏంటి సత్య? బిల్డింగ్ కూలిపోతుంది. ఏమైంది? దయచేసి అందరు కిందకి వెళ్ళండి. కూలిపోతుందా? త్వరగా వెళ్ళండి అక్క. సత్య ఏదో చెప్తున్నాడండి. అన్నా శేఖర్ అన్న, అన్న తలుపుతీరు అన్న. అందరూ త్వరగా కిందకి వెళ్ళండి. అన్న బయటికి రానా, త్వరగా అందరూ కిందకి వెళ్ళిపోండి. ఈ బిల్డింగ్ కూలిపోబోతోంది. వివరంగా చెప్పే టైం లేదన్నా. ప్రతి ఇంటి తలుపు తట్టి అందరినీ కిందకి వెళ్ళమను. త్వరగా త్వరగా వెళ్ళనా. చెప్పు వెళ్ళు. అక్క, వెళ్ళండి అందరూ త్వరగా వెళ్ళండి. వెళ్ళండి తాత, అవన్నీ వదిలేసి పద, కిందకి పద. అన్న, బిల్డింగ్ పడిపోతుందని తెలిసి జనం అంతా బయటికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఆయన ఎవరూ లేరు, అందరూ కిందకి వెళ్ళిపోయారు. వెళ్ళండి వెళ్ళండి అందరూ త్వరగా వెళ్ళండి. ఏమైంది? బిల్డింగ్ పడబోతుందా? బిల్డింగ్ పడిపోతుందా? బిల్డింగ్ దగ్గర ఎవరు నుంచోవద్దు. ఎవరు చెప్పారు? సత్య చెప్పాడు. దూరంగా వెళ్ళండి, ఇంకా దూరంగా వెళ్ళండి. రావద్దని చెప్పానా? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? అన్నా మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదన్నా. అందరిని తీసుకొని వెళ్ళన్నా. నన్ను ఒక్కసారి నమ్మన్నా. ఎవరు ఇక్కడ నుంచోవద్దు. బిల్డింగ్ ఎప్పుడైనా కూలిపోవచ్చు. వెళ్ళండి, దూరంగా వెళ్ళండి. రే మెటీరియల్స్ కిందకి దింపండి. సరేనా? ఎలక్షన్స్ పూర్తయ్యాక ఈ బిల్డింగ్ లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ సరి చేసిద్దాం. చేసిద్దామన్నా. ఏంటమ్మా పెట్టే బేడతో బయటకు వచ్చేసారు? ఎక్కడికి వెళ్దామని? బయటకు వచ్చేయమన్నారు. ఏంటే? బిల్డింగ్ పడబోతుందంటగా. బిల్డింగ్ పడబోతోందా? ఎవరు చెప్పారు? అరే మహావీరుడా, నీకెవరు చెప్పారమ్మా? ఓయ్ నటించకు, నీకు తెలీదా? రేయ్, ఎవర్రా నటిస్తోంది? అర్ధరాత్రిని కూడా చూడకుండా మొత్తం జనాన్ని బయటికి తీసుకొచ్చావు. ఎవరు చెప్పారో? బిల్డింగ్ పడిపోతుందని ఎవరు చెప్పారా?
ఎవరు చెప్పారో చెప్పవయ్యా. ఏ చెప్పండి, అడుగుతున్నారుగా, ఎవరు చెప్పారు నీకు? ఆ గొంతే చెప్పింది. అనో ఏందన్నా ఎలా చేసావు? అర్ధరాత్రి పోటీ బాగాలేదు మాకు. ఏమ్మా, వాడికి ఎలాగూ బుర్ర చెడి మతిపోయింది. వాడి మాటలు నమ్మి పెట్టేబేడా తీసుకొని బయటకు వచ్చేసారే, ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని? అందుకే అనవసరంగా వీడి మాటలు నమ్మారు. అందరూ లోపలికి పదండి అయ్యా. ఈ మాటలు నమ్మి వచ్చినందుకు మా నా మాట విను. చెప్పుతో మేము లోపలికి వెళ్ళు. కొట్టుకోవాలి. వద్దమ్మా. బిల్డింగ్ ఎప్పుడైనా కూలిపోవచ్చు. ప్లీజ్ అక్క. వద్దన్నా. ఆ మినిస్టర్ మాటలు నమ్మొద్దన్నా. నీకు దండం పెడతానన్నా. వద్దన్నా. నా వెళ్ళొద్దన్నా. దయచేసి ఎవరు లోపలికి వెళ్ళొద్దు. ధర్మం మళ్ళీ ఎక్కాలి. వద్దన్నా. అన్నా, నా మాట వినండి అన్నా. పదండి పదండి. ఈ పిచ్చోడి మాటలు నమ్మొద్దు. అలాగే చెప్తూ ఉంటాడు. రేయ్, ఏమంటోందిరా నీ గొంతు? నన్ను కొట్టమని చెప్తోందా? కొట్రా కొట్రా. నన్ను కొట్టిపడేసిన ఒక్కడు కూడా నిన్ను నమ్మడు. అందరూ నిన్ను పిచ్చోడు అంటారు. వాడేంట్రా కథ చెప్పేది? నేను రాజకీయ నాయకుడిని. మీ అందరి కథ రాసేది నేనేరా. నువ్వు ఇంట్లో ఉంటావారా? ఈ బిల్డింగ్ లో ఏ సమస్య లేదుగా. అయితే ఈ ఒక్క రాత్రికి నువ్వు ఉండరా ఇక్కడ. రేయ్, నోరిప్పకూడదు. నోరు ముసి చావు కొట్టు. వీరుడు వంగి దెబ్బ తప్పించుకున్నాడు. నువ్వు ఇంట్లో ఉంటావా? చెప్పరా, ఈ ఇంట్లో నువ్వు ఉంటావా? శత్రువులు సమీపించే వరకు వేచాడు. చెప్పరా, నువ్వు ఉంటావా ఈ ఇంట్లో? ఆ క్షణం వీరుడు మహావీరుడయ్యాడు. తన ప్రాణాలర్పించి ప్రజల్ని కాపాడాడు. సమాప్తం. చెప్పరా, నువ్వు ఉంటావా ఇంట్లో?